కర్నూలు జిల్లా కోసిగిలో వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థిని హాస్పిటల్లోనే అత్యాచారం హత్య చేసినటువంటి దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తూ కోసిగిలో డాక్టర్ల వైద్య సేవలు బంద్ చేసి రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కోసిగి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు మనోజ్ కుమార్, రజిత ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి కోసిగి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి వాల్మీకి సర్కిల్లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై అల్లరి మూకలు అత్యాచారానికి పాల్పడి చంపడం సభ్య సమాజం తలదించుకునేలాగా చేసిందన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో కోసిగి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది శ్రీనివాసులు, కోటేశ్వరమ్మ, రాము, శ్రీధర్, హేమ, ఉదయ్, సుజాత పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆ సిచ్యువేషన్ లో నేకెడ్ గా బ్రూటల్ గా బ్లీడ్ అవుతూ తన కళ్ళల్లో గాజు ముక్కలు ఉన్నాయంట. తన బాడీలో 150 grams సెమెన్ దొరికిందంట. సో ఇట్ ఈస్ ఎ గ్యాంగ్ రేప్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ అవన్నిటిని ఎవిడెన్సెస్ ని డిస్ట్రాయ్ చేయడానికి కాలేజ్ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ తెలుపుతూ వెంటనే నెక్స్ట్ డేనే కాలేజ్ రెనోవేట్ చేస్తున్నాము అనేసి వర్క్ స్టార్ట్ చేయడము, ఆ ఎవిడెన్సెస్ ని డిస్ట్రాయ్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ డేనే పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్. ఎలాగైతే వాళ్ళు అంత క్రూయల్ గా చేశారో మేము అట్లా చేయలేదు. మేము స్లోగన్స్ చెప్పుకుంటే మాకు న్యాయం జరగాలి అనేసి పీస్ఫుల్ గా రివోల్ట్ చేస్తా ఉన్నాం. కానీ ఆ పీస్ఫుల్ గా ఉండే ప్రొటెస్ట్ ని కూడా నెక్స్ట్ డే మొత్తం అంతా గ్యాంగ్ వచ్చేసి కాలేజ్ ని డిస్ట్రాయ్ చేసి అంత ఎవిడెన్సెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి అనేసి చాలా క్రూయల్ గా చేశారు. అయినా కూడా మేము పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నాము. జస్ట్ వీ వాంట్ జస్టిస్ ఫర్ హర్. తనకి ఏదైతే జరిగిందో దానికి న్యాయం చేయండి, అంత నుంచి మేమేమి కోరుకోవట్లేదు. గత వారంలో జరిగిన ఆర్కే గార్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థినిని హాస్పిటల్లోనే దారుణంగా ముగ్గురు రేప్ చేసి చంపడం జరిగింది. దానికి మేము మా పిఎస్సి తరఫున ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు రక్షణ జరగాలి, పని చేసే చోట ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ ఉండాలని గవర్నమెంట్ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి ఘటనలు ఇంకోసారి పునరుద్ధరణ కాకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఖచ్చితంగా మహిళలకి రక్షణ అనేది ఉండాలి పనిచేసే పరిసరాల చోట. దానికోసం మేము ఇవాళ మొత్తం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గవర్నమెంట్ డాక్టర్స్, ఏపీపీఎస్సీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అందరం కలిసి 2 గంటలు ఓపీ సేవలను అనేది నిలిపివేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే దోషులకు గాన శిక్ష పడవకుంటే మేము దీన్ని ఇంకా విస్తృతం చేస్తామని తెలియజేస్తున్నాము.